దేవుని నామమునకి స్తుతి మహిమ కలుగుగాక. చేరొచ్చిన మీ అందరినీ బట్టి దేవుని నామం ఎంతగానో మహిమపరుస్తూ స్తుతిస్తున్నామండి. ఈ యొక్క సమయంలో మన యొక్క కూడికను బట్టి దేవుని నామం ఎంతగానో హెచ్చిస్తూ మన యొక్క సహవాసమును ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మరి మా మధ్యలో ఉన్నటువంటి మా అమ్మగారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడి మహావాక్యమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవ, జీవాధిపతి, జీవము కలిగిన దేవ, నీ పాదములకు నమస్కారములు, వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి మహోన్నతుడైన దేవా నీకు స్తోత్రములు. నాయన మహోన్నతుడు మహాగణుడు అయిన దేవా నీకు స్తోత్రములు. నాయన వెతికి నలిగిన హృదయంలో నాయన సింహాసనాసులు ఉంటున్న మా తండ్రి నీకు స్తోత్రములు. నాయన నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అయా మరి ఒక్కసారి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుట నాయన నిలిచిన భాగ్యమును బట్టి నీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నీ కుమారుడు వాక్యం చెప్పుకోతుండగా నీ శిలువ చాటున మరుగుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ మాటలు నీ బిడ్డ నోటికి మీరు అందించమని ప్రార్థిస్తున్నాను. నీ నోటికి బోరుగా నీ కుమారుని వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు నీ రక్తంతో ప్రోక్షించండి. ప్రతి బలహీనతను కడిగి వేయమని ప్రార్థిస్తున్నా. ఈ మాటలు ఎవరికి అవసరమని మీరు సిద్ధపరుస్తున్నారో, ఎవరి కోసం ఆయన మీరు ఏర్పరచుకున్నారో వాళ్ళ వరకు ఈ మాటలు వెళ్ళగలుగుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా నీ బిడ్డని బలవంతుని చేతిలో బాణము వలె నీ సాధనముగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవానికి స్తోత్రములు నాయన. మా దేశాన్ని కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా లెక్కింపబడిన సంఖ్య కాక లెక్కింపజాలని సంఖ్య కూడా రాయబడింది ఆయన. ఆ సంఖ్యలో మా దేశం ఉండలాగున నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నానయ్యా. మా దేశం అంతా కూడా రక్షించబడటకు నాయన నీ కుమారుణ్ణి సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడ, గొప్ప దేవ, సర్వశక్తి మంత్ర, అంతటా అందరూ రక్షించబడాలన్నది నీ యొక్క చిత్తమై ఉంటుండగా నీ చిత్తాన్ని నీ కుమారుని ద్వారా మీరు నెరవేర్చుకోమని ఆడబోయే పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి తండ్రి. నాయన నీ కుమారుడు వాక్యం చెప్తుండగా నీ శిలువ చాటును వరుగుపరిచి మిమ్మల్ని మీరు బయలుపరచుకోమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమా ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు నీ కుమారుడు మా రక్షకుడు తిరిగి మా కొరకు రారాజుగా రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమునకి స్తుతి మహిమ కలుగుగాక. ఈ యొక్క సమయంలో కొన్ని కీర్తనలు పాడుతూ మనం దేవుని నామమును స్తుతించి ఆరాధించుకున్నామండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. శ్రీయోషం మీ అందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో మనం కొద్ది సమయం దేవుని స్తుతిద్దామండి. సంకీర్తన 8వ అధ్యాయం 1వ వచనము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. నిజమే కదా, భూమి అన్నంతటా ఆయన ప్రభావము చాలా ప్రభావము గలది, మహిమ గలది. సో ఈ సమయంలో మనం కొద్ది సమయం ఆయన నామాన్ని గణపరుస్తూ స్తుతిద్దామండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండగా మీ స్వరాలను విప్పి చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని స్తుతించండి. అందరికీ తెలిసినటువంటి పాటని సుందరుడా అతిశయుడా అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని స్తుతిద్దామండి. సుందరుడా
మరి ఇంతవరకు మనం దేవుణ్ణి స్తుతించామండి. మరి కొద్ది సమయం మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు మన హృదయాన్ని మనం సిద్ధపరుచుకుందాం. అందరికీ తెలిసినటువంటి పాటని రాజులకు రాజునై మన విభూమి పూజ చేయుటకు రండి అనేటువంటి పాటను మన హృదయపూర్వకంగా మన దేవుణ్ణి ఆరాధిద్దామండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండక నేను హృదయాన్ని విప్పి యొక్క స్వరాలను విప్పి ఆయన నామాన్ని ఆరాధించండి. మీకే స్తోత్రం ప్రభా. ప్రభా ఈ ఆసన్ని నేను నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభా. నేను ఒక గోస్ప్రేస్ ఫెలోషిప్ లో ప్రభు పాల్గొంటున్న పిల్లలందరినీ బట్టి పాదాలు చేతులు పెట్టున్నాను ప్రభా. వారి యొక్క అవసరతలన్నీ ప్రభు యేసు నామములో తీర్చబడినాక మీకు స్తోత్రం ప్రభా. వారి యొక్క మొదలన్నిటి ప్రార్థనకు అన్నిటినీ పాదముల చేతులు పెడుతున్నాను. వారి మొదలను ఆడించి వారికి సహాయం చేసినట్టు దయచేయండి ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నామయ్యా. మీకు స్తోత్రం ప్రభునైనా. ఈ విధంగా ప్రభునైనా యొక్క ఫెలోషిప్ ని ప్రభునైనా ఆరంభం నుంచి వరకు మీ యొక్క అధ్యక్షత నడిపిస్తున్న విధానం బట్టి మీకే మహిమాగణత ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి
నీకు స్తోత్రం ప్రభువైనా. ఈ సందేశమైన బిడ్డల ప్రభువైనా నిన్నైనా ఆదరించినైనా వారు నడిపించే గొప్ప పర్వతంటే నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. రాజైన గొప్ప పర్వతంటే నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రం ప్రభువైనా. మరి ముందుల సమయాన్ని బట్టి నీ పాదంలో చెప్పుకోబడుతున్నాం ప్రభువైనా. కుమారుడు ప్రభువైనా దీపాలు ప్రభువైనా మాతోనైనా వాక్యం పంచుకొని పోతున్నాం ప్రభు. నా బిడ్డ నోటి ద్వారాకే మాకు మాట్లాడుతున్నాను ప్రార్థిస్తూ సాధ్యపడుతున్నామయ్యా. అవి మీరు అభిషేకంతో మీరు నడుపు దయచేయమని ప్రార్థిస్తూ సాధ్యపడుతున్నామయ్యా. మీకు స్తోత్రం చెల్లించుకోవచ్చు. మరి ఒక్కసారి ప్రభావం పురుషుని పాదంలో సమర్పించుకోవచ్చు ప్రభా. ఈ యొక్క స్తుతి అనుకున్న యేసు నామం అడిగి వాడుకుంటున్నాను గొప్ప ప్రభు తండ్రి. ఆమేన్. మహాపరిషుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగుగాక. మరి కుమారుడు దేవుడు మనల్ని ఇలాగున కలుసుకుంటూ చూపించినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవుని నామమునకే ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటున్నామండి. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. యోవేలు 1వ అధ్యాయము 15వ వచనము. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. ఈరోజు నేను మీతో పంచుకోదలసినటువంటి వాక్యం ఏంటంటే దేవుని యొక్క రాకడను గురించినటువంటి మాట. ఈ రోజులో చాలా మంది జీవితాలు ఏమైపోయాయంటే రేపేంటో తెలియని పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. అంటే ఈ యొక్క లోక యాత్ర ముగింపు ఏంటని వాళ్ళకి తెలియదు. అది దేవుని రాకడ వస్తుంది. ఆయన రాకడలో మనం నిలబడలేకపోతే మనం ఎంత నష్టపోతామని చాలా మందికి తెలిసే పరిస్థితులు ఈ రోజు లేదు. అయితే మనం అది తెలుసుకొని తెలియని వారికి తెలియచెప్పాల్సిన బాధ్యత నా మీద అయితేనేమి, మీ మీద అయితేనేమి, అందరి మీద మనకు ఆ బాధ్యత ఉందండి. ఇక్కడ ప్రవక్త రాస్తాడు, ఏమంటాడంటే దేవుని యొక్క దినం గురించి మాట్లాడతాడు. యెహోవా యొక్క దినం ఎలా ఉంటుందంటే అండి, అది ఎంత భయంకరమైనటువంటి దినము. నిజానికి దేవుడు వస్తే అందరికీ సంతోషం. దేవుడు కనపడ్డాడు, దేవుని చూసాం, దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఎన్నో చెప్పుకుంటారు. కానీ దేవుడు ఎందుకు అంత భయంకరమైపోయిన పరిస్థితి అంటే 2 రకాలుగా మనం చూసుకోవచ్చు. మనము ఆయన సన్నిధిలో నిష్కలంకంగా బ్రతికితే ఆయన మనకు భయంకరుడు కాదు. పాపముతో నింపబడి బ్రతికినప్పుడు ఆయన మనకు భయంకరుడిగా కనిపిస్తాడు. ఆయన రాకడ మనకు భయం వేస్తుంది. విశ్వసించిన వారు ఆయన రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తే విశ్వసించని వారికి ఆయన రాకడ వణుకు పుట్టిస్తుంది. కాబట్టి అది ఎలా ఉంటుందంటే ప్రళయము వల్లనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. అధ్యయనం ఎలా ఉంటుందంటే అండి, ప్రళయం వల్ల వస్తుంది. ఒక ప్రళయాన్ని మీరు చూస్తే దాన్ని ఎవరు ఆపలేరు. నాలాంటి ఒక దగ్గరకు వచ్చి కళ్ళు పెద్దవి చేసి చూసే ఏమంటాను, మేము భయపడుతున్నాం బహుశా. అదే ఒక ప్రళయం దగ్గరికి వెళ్ళి ఒక స్టంట్ చేసి చూస్తే అది ఆగదు. దాని దగ్గరికి వెళ్ళి అరిసినా, తిట్టినా, కొట్టినా, ఏంటది ఇది, నేను ఎవరు ఏంటని ఎన్ని మాటలు మాట్లాడినా ఆ ప్రళయంలో కొట్టుకుని పోవాల్సిందే. ప్రళయాన్ని ఎవరు ఆపలేరు. దేవుని రాకడ ప్రళయము వలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. ఈరోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఒకసారి మనం చూసుకున్నామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15th చాప్టర్ ఫ్రమ్ వర్స్ 50, 50వ వచనం నుంచి చూడండి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరం నిద్రించగానే నిమిషంలో ఒక రెప్ప పాటున కడుగూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. దూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు
విజయమందు మరణము మృంగివేయబడను అని రాయబడిన వాక్యము నెరవేరును. చూసారండి, 50 నుంచి 55 వచనాల వరకు మనం చూసుకుంటే అపోస్తలుడైన పౌలు రాస్తాడు సంఘానికి, దేవుని రాకడలో మనం వెళ్ళాలన్నా, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలన్నా ఈ యొక్క మర్త్యమైనటువంటి ఈ యొక్క శరీరము రక్తము మాంసంతో కూడిన ఈ మన శరీరాలు ఆయన రాజ్యానికి వెళ్ళలేమంట. ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే మర్త్యత నుంచి అమర్త్యతకు, క్షయం నుంచి అక్షయమునకు వెళ్ళిపోవాలి. అక్షయ భాగ్యం మనం పొందుకోవాలంటే ఈ దేహము క్షయమైనటువంటిది, అంటే ఇది పెరిషబుల్. ఈ దేహము లాంగ్ రన్ లో నిలబడలేదండి. అమర్త్యతను ధరించుకోవాలి. ఎటర్నిటీ మనకు రావాలి. మనము ఆ ఎటర్నిటీలోనికి వెళ్ళాలి. అది ఎలా వస్తుందంటే, ఈరోజు పలానా తేదీ 2025 కాబట్టి ఇది ఆగస్టు నెల అనుకుంటే సెప్టెంబర్ లోనో డిసెంబర్ లో క్రిస్మస్ వస్తుంది అని తెలుస్తుంది, ఏప్రిల్ లో ఈస్టర్ వస్తుంది అని తెలుస్తుంది. కానీ దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది అన్నది ఎవరికి తెలియదండి. చాలా మంది రీసెర్చ్ చేస్తారు కానీ ఆయన రాకడ ఇంకా కనిపెట్టలేని పరిస్థితి. ఆయన రాకడ ఎలా వస్తుంది చూడండి. మనము ఒక రెప్ప పాటున 52వ వచనంలో మనమందరము నిద్రించగానే నిమిషంలో ఒక రెప్ప పాటున కడుబూర మ్రోగగానే మనమందరం మార్పు పొందును. ఆ కడుబూర ఆ లాస్ట్ ట్రంపెట్ సౌండ్ ఎప్పుడైతే వినపడుతుందో మనమందరం కూడా అంట రెప్పపాటులో జరిగిపోవాలి. రెప్పపాటు అంటే అదే రెప్పపాటు అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఒక్కసారి మన కళ్ళు మూస్తే లోపల దేవుని రాకడ వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? చదివి దాన్ని అధ్యయనం చేస్తే ఒక్కొక్కసారి నాలంటి కూడా నమ్ముతుంది కాదు. రెప్పపాటులో ఎలా వస్తుంది? ఒక పెద్ద ఫాస్టెస్ట్ మూవింగ్ వెహికల్ కూడా రెప్పపాటును వెళ్ళలేదు. కానీ దేవుని రాకడ ఎంత గొప్పదండి, రెప్పపాటున జరిగిపోతుందండి. అసలు ఈరోజు మనం సిద్ధంగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఈరోజు చాలా మంది అయినటువంటి వారు దారి తప్పిపోతుంటారు. మొదటిగా ఉన్నటువంటి వారు కడపటికి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ లో బాగుండే వాళ్ళు, కానీ లాస్ట్ వచ్చే లోపల దారి తప్పేస్తారు. వాళ్ళు జాగ్రత్త పడాల్సి ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నట్లయితే కడుబూర మ్రోగగానే రెప్పపాటులో ఆయన రాకడ వస్తుందనే సంగతి మనం గ్రహించాలండి. తర్వాత మనం చూసుకుంటే ఆయన అంటాడు, ఆ లేఖనాలు విజయమందు మరణము మృంగివేయబడెను. దిలీప్ కుమార్కి మరణం వస్తుంది, చూసే ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. నేను ఎవరికి శపించట్లేదు, అది జరగబోయేటువంటి న్యాచురల్ డెత్. అది అయితే ఆ మరణం వచ్చినప్పుడు ఆ మరణము మృంగివేయబడుతుంది. ఎప్పుడు అంటే మనం ఆత్మీయతతో నింపబడినప్పుడు, ఎప్పుడు అంటే మనం అక్షయతతో నింపబడినప్పుడు. ఒక వ్యక్తి మరణించాడు అంటే దేహ రూపేణ మరణిస్తాడు, మరణం కాదు. కానీ దేవుని సన్నిధిలో ఒక మనిషి ఎంటర్ అవ్వకపోతే అది నిజమైన మరణం. ఆ మరణం మన ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? చూడండి ఇక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మాట్లాడుతున్నారు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే, మనలో పరిశుద్ధత ఉన్నప్పుడు, పవిత్రత ఉన్నప్పుడు. మన దగ్గరే పరిశుద్ధత లేకపోతే, మన దగ్గరే గాడ్లీనెస్ దైవత్వం లేకపోతే, మరణం ముళ్ళు ఎక్కడో ఉండదు, మన దగ్గరే ఉంటది. మరణం విజయం ఎక్కడో ఉండదు, మన దగ్గరే ఉంటది. మరణం మీద ఎవరు విజయం సాధిస్తారు, మరణానికి ఎవరు ఛాలెంజ్ చేస్తారు అంటే, ఎవరైతే ఆ యొక్క మరణాన్ని జయించిన పునరుద్ధానాన్ని ఆచరిస్తారో వాళ్ళు మరణాన్ని జయిస్తారు. ఇన్ని మాటలు చెప్పి నేను ఆచరణలో పెట్టలేదు అనుకోండి, ఫస్ట్ మరణంలో పడబోయేది ఎవరంటే దిలీప్ కుమారే. ఎందుకంటే ఇన్ని మాయ మాటలు చెప్పాడు కాబట్టి ఇడిగా ప్రతి శిక్ష అర్థమంటాడు దేవుడు. కాబట్టి విజయం రావాలి మరణం మీద అంటే, ఆ యొక్క మరణంలో నీ ముళ్ళెక్కడా అని సవాలు వేయాలి అంటే మన దగ్గర దైవత్వం ఉండాలి. తర్వాత అంటాడు, మరణపు ముళ్ళు ఏంటో కాదయ్యా. ముళ్ళు అంటే ఏంటి? పొడవడానికి ఉపయోగించే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక వెపన్. అది ఆ మరణము, వెపన్ ఆఫ్ డెత్ ఈజ్ సిన్.
చూడండి, మరణపు ముళ్ళు ఏంటి అంటే పాపం అంటున్నారు. మరణపు ముళ్ళు ఏంటంట? పాపము. ఆ పాపాన్ని పెట్టుకొని మరణం రాదు, ఫస్ట్ పాపం వస్తుంది. ముళ్ళు ఫస్ట్ ఉంటుందండి, తర్వాత నొప్పి ఉంటుంది. ముళ్ళు అంటే ఏంటి? పాపం. ఫస్ట్ పాపం వచ్చి మనల్ని గాయపరుస్తుంది, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, అన్ని విధాలుగా మనిషిని గాయపరుస్తుంది. నన్ను ఎవరైనా మీరు చూసే వాళ్ళు ఎవరైనా వచ్చి ముళ్ళుతో పొడిచారనుకోండి, వాళ్ళు మళ్ళీ పొడుస్తుంది అంటామా? అబ్బాయి అంత లేదు. ఖచ్చితంగా అది మాకు బాధ కలుగుతుంది. అలాంటి ముళ్ళు పాపంతో పోలుస్తున్నాడు పౌలు. ఎందుకు అంటే అది మనిషిని గాయపరుస్తుంది. చాలా మందికి తెలియదు పాపం నన్ను ఏం చేస్తున్నారు. పాపం నిన్ను గాయపరుస్తుంది సోదరులాగా. ఆ పాపం గాయపరిచి ఏం చేస్తుందంటే గాయం ఎక్కువైపోతే ఎవరైనా ఏమైపోతారండి? నాకు తెచ్చో ముళ్ళు ఇక్కడ పొడిచారు, రక్తం వస్తుంది. అదే ముళ్ళుతో రోజు ఒక 10 సార్లు పొడిస్తే ఏదో రోజు గుండెనో పేరుగో ఏదో చినిగిపోయో కోసుకొని చచ్చిపోతుంది, మరణం వచ్చేస్తుంది. ఆ పాపం అనే ముళ్ళు మనకి ఎప్పుడు అటాక్ అవుతూ ఉంటే వన్ ఫైన్ డే మనం చనిపోతాం. ఆధ్యాత్మికంగా చనిపోతాం, శారీరకంగా చనిపోతాం, మానసికంగా చనిపోతాం. అన్నిటికి మించి ఈ దేహ రూపేణ చనిపోయినప్పుడు నిత్య రాజ్యంలోకి వెళ్లకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఒక్కొక్కసారి రావచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ముళ్ళును మనం తప్పించుకోవాలి. తర్వాత చూసినట్లయితే పాపముకున్న బలం ఎక్కడ అంటే ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం అన్నది పాపానికి బలము. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ధర్మశాస్త్రం దేవుడే ఇచ్చాడు కదా, మరి అది పాపానికి బలం ఎలా అవుతాయి అంటే ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే, కానీ దాన్ని ఆచరణలో పెట్టవలసినటువంటి వారు మనుషులు. కానీ వారు పెట్టలేక ఎవరి స్వార్థానికి వారు ఈ ధర్మశాస్త్రాన్ని వాడుకుంటున్నారు. ఆధారాలు లేకపోతే ఎవరు తప్పు చేసినా సరే ఆధారాలు లేకుండా చేస్తే అది రైట్ అయిపోతుంది. అదే ఆధారాలు ఉన్నాయనుకోండి పట్టుబడతారు, అప్పుడు ఏమైపోద్ది? వాళ్ళు రాంగ్ అవుతాడు. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే ఈ యొక్క మనుషులు దాన్ని పట్టుకొని ఒక పై స్థాయిలో ఉన్న అధికారులు, ఆ పై స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు వారి స్వార్థాన్ని వాడుకొని పాపాన్ని ప్రోత్సహించారు. అందుకని పాపానికి బలం వచ్చింది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. ధర్మశాస్త్రము ఆ మనుషులు ఆచరించలేకపోయారు. ధర్మాన్ని సూచించే శాస్త్రాన్ని వాళ్ళు స్వార్థానికి వాడుకుంటున్నారు. అదే విధంగా చూస్తే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. మనకి ఏం అనుగ్రహిస్తున్నట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ SBI బ్యాంక్ అకౌంట్ లో లేకపోతే HDFC బ్యాంక్ అకౌంట్ లో ₹1,00,000 అకౌంట్ లో ₹1,00,00,000 వేస్తున్నాడా? మన అకౌంట్లలో కాదు. ఆయన మనకేం అనుగ్రహిస్తున్నాడంటే జయము అనుగ్రహిస్తున్నాడు. ఏంటా జయము? మరణం మీద జయం. అది అంతకంటే పెద్ద జయం ఏమీ లేదు. ₹1,00,00,000 పెడితే ఒక ఇల్లు కొనొచ్చేమో, 100 కోట్లు పెడితే ఒక పల్లెటూరు మండలంలో ఒక పెద్ద సీటు వ్యాపారంలో కొనొచ్చేమో. లేదు అని అంటే ఒక 1,00,000 కోట్లు పెట్టి దేశ ఆర్థిక స్థితిని శాసించే పదవులు కొనొచ్చేమో. కానీ నిత్యరాజ్యాన్ని కొనలేం మనం. ఆ నిత్యరాజ్యానికి సంబంధించిన జయాన్ని అందరికీ పొందలేదు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి నామమును అంగీకరించి నడుచుకుంటారో వారికి మాత్రమే నిత్య జీవం వస్తుంది. ఈ జయము అనుగ్రహించబడేది వాళ్ళకే. ఇన్ని మాటలు చెప్పి నేను ఆచరించాలనుకోండి, నాకు ఆ జయం రాదు ఖచ్చితంగా. ఆ తర్వాత చూడండి, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఏమంటారండి? నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ యొక్క ప్రయాస వ్యర్థము కానేరదు. మీరు ఈ భూమి మీద ఎవరెవరి కోసం ఎవరెవరు పని చేసినా ఒకసారి మోసం చేస్తారు. నేను వాళ్ళు నా వాళ్ళు అనుకుని, మా బంధువులని, నా స్నేహితులని, నాని వాళ్ళ కోసం ఎంతో తపన పడ్డా, ఎంతో పాకులన్నా,
కానీ వాళ్ళని నా కష్టాన్ని వాళ్ళు తినేసి నాకు మోసం చేసినారని చాలా మంది చెప్తుంటారు. కానీ నేను ప్రకటించే నా ప్రభు అలాంటి ఆయన కాదు. ఆయన దగ్గర మన ప్రయాస వ్యర్థం కానివాడు. ఆయన వాక్యం నేను చెప్పానంటే నా ప్రయాస వ్యర్థం కానివాడు. వాక్యం మీరు విన్నారంటే మీ ప్రయాస వ్యర్థం కానివాడు. మనం ఇలా సువార్త చేసుకుంటూ పోతే మన ప్రయాస వ్యర్థం కానివాడు. ఎందుకంటే ఆయన నీతి సూర్యుడు. ఎవరో చూడండి, స్థిరులను కదలని వారు నయ్యుడు అంటున్నాడు. చాలా మందికి స్థిరత్వం లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి. అందుకని పౌలు అంటున్నాడు, ఆ కొరంథీ సంఘం కూడా పరిస్థితిని బట్టి దేవుని రాకడ సమీపించింది కాబట్టి సెటిల్మెంట్ తో ఉన్నాడు. అందరూ సెటిల్డ్ గా ఉండండి. అటుపోవడం ఇటుపోవడం, వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు, అన్నం పెట్టారు, డబ్బులు ఇచ్చారు, స్కీమ్ ఇచ్చారు, స్కామ్ చేశారు, మాయ చేశారు, మాత్రం వేశారు. ఇవన్నీ మనం అంత్య దినాల్లో పెట్టుకున్నామంటే మనం ఎత్తబడే పరిస్థితిలో ఉండడం. ఒక్కొక్కసారి దేవుడు రాకడ ఎత్తబడము, లేదంటే రాకడ వచ్చేలోపు మనం కళ్ళు మూసామంటే ఆ రాజ్యంలో మనం కళ్ళు తెచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఏంటంటే స్థిరులుగా కదలని వారుగా ఉండి ఎప్పుడు చూడండి, దేని మనకు ఆసక్తి ఉండాలంటే ప్రభు కార్యాభివృద్ధి మనకు ఆసక్తి ఉండాలి. గొడవలు పెట్టుకోవడానికి, తినడానికి, తాగడానికి, తిరగడానికి, అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం, ఇష్టం వచ్చిన కార్యకలాపాలు, నా జీవితం నా ఇష్టం, నువ్వెవడు నేనెవడు, ఇలా వాదులాడడానికి మన జీవితాలు ఆసక్తిగా ఉండకూడదు. కానీ ప్రభు కార్యాలను అభివృద్ధి చేయలేదు అంటే మన యందు మన ప్రభు కార్యాలను అభివృద్ధి చేసే ఆసక్తి మనకు ఉన్నప్పుడు ఆ యొక్క మహాదినం ఏదైతే ఉంటుందో ఆ భయంకరమైన దినం నుంచి నేను తప్పించుకుంటాను, చూసే మీరు తప్పించుకుంటారు ఖచ్చితంగా. ఆమె దేవుడు తన పరిశుద్ధ వాటిలో ఉన్న మన వెనుకలో దీన్ని ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకున్నామండి. రాజుల రక్ష, ప్రభుల ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆసనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలైనా. ఇంతవరకు కాచి కాపాడి మమ్మల్ని నడిపించినటువంటి తండ్రి నీకే స్తోత్రాలైనా. మరి మమ్మల్ని దీవించి నడిపించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు తండ్రి. రాకడ గురించినటువంటి సందేశాలైనా మీ యొక్క కుమార్తెలతో మీరు మా ద్వారానైనా మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మేమైనా అంత్య దినాల్లో మమ్మల్ని సరిచేసుకుని సిద్ధపడినైనా నీ సన్నిధిలో నీతోనైనా మేము అందుకట్టబడి తండ్రి. పౌలు వల్లేనైనా కొరంథీ సంఘస్థుల వల్ల తండ్రి నీ సన్నిధిలో ఇంకా మేము అనేక విషయాలు నేర్చుకునే దగ్గర ఒకటి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, అమాత్యతలోనికి వచ్చటకు క్షేత్రానికి మారటకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, నజరేయుడైన యేసు నామమునకే సమస్త స్తుతి మహిమ చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపములను మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. Amen. God bless you all.